ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం రోజు షూట్ చేసిన వీడియో అండి. ఉదయాన్నే టైం వచ్చేసి 7:30 అయిపోయింది. ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందనమాట. 7:30 ఏంటంటే నేను లేచి డోర్ తీసి బయటంతా ఓపెన్ చేసేసరికి ఆల్మోస్ట్ 7:45 to 8 అయిపోయింది. ఇంకా టెన్షన్గా వాకిలి ముందంతా కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి ఆల్మోస్ట్ 8:30 దాకా అయిపోయింది. ఈరోజు మెలకు రాలేదండి. నైట్ 2:33 వరకు నిద్రపోలేదనమాట. కొన్ని ఆలోచనలు వాటి వల్ల ఏంటంటే నైట్ మొత్తం మేల్కొనే ఉన్నాను. పిచ్చిదానిలాగా ఆలోచించుకుంటూ ఫోన్ చూసుకుంటూ. ఇంకెంత లేట్ అయినా కానీ ముగ్గు పెట్టకపోతే బాగోదు కదండి. అది కూడా దిక్కులు చూసుకుంటూ ఎవరైనా చూస్తున్నారా ఏంటి ఈ అమ్మాయి ఈ టైంలో ముగ్గేస్తుంది అనుకుంటారేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ముగ్గు అయితే వేశాను. ఎంత టెన్షన్ పడ్డా కానీ ముగ్గు వేయకుండా మాత్రం అస్సలు ఉండనండి. దొంగతనంగా వెళ్ళి పరిగెత్తుకుంటూ ముగ్గు గీసేసి వస్తానన్నమాట. అదొక పిచ్చి నాకు. వాకిలి ముందు ముగ్గు లేకపోతే అస్సలు చూడలేను గుమ్మాన్ని. చిన్నగానే గీసేసి వచ్చేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకా తులసమ్మ దగ్గర కూడా చిన్న ముగ్గు అయితే పెడుతున్నానండి. తులసమ్మ ప్లేసింగ్ అయితే మార్చాను. ఫుల్ వీడియోలో నేను డీటెయిల్స్ అన్నీ పెట్టున్నాను. తర్వాత అయితే ఇంకా కొంచెం షూటింగ్ ఉందన్నమాట. స్నానం చేసేసి రెడీ అయిపోయాను. ఈరోజు లేట్ అయిపోయింది కదా. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేదు, తిడతారేమో స్కూల్కి పంపించకుండా పిల్లలతో డాన్స్ లేపిస్తున్నావా అని చెప్పేసి ఇప్పటి వరకు చదువుకుంటూనే ఉన్నారండి. కొంచెం టైం దొరికింది, ఈ లోపు డ్రెస్ చూపిస్తా ఉన్నాను. వచ్చి అమ్మని కొత్త సాంగ్ నేర్పిస్తాను అని చెప్పేసి స్టెప్స్ అయితే నేర్పిస్తుంది అనమాట ఫన్నీగా. నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ తింటూ ఉన్నామండి. ఈరోజు వంట చేయలేదు, లేట్ అయిపోయింది కదా. నాకు ఇంకా వర్క్ ఉండింది అనమాట. వర్క్ అంటే కొంచెం షూటింగ్ ఉండింది అండ్ దాంతోపాటు ఎడిటింగ్ ఉండింది. టైం చూసేసరికి 1:30 అయిపోయింది. ఇంక ఈ టైంలో ఏం చేస్తావులే అని చెప్పేసి సురేష్ గారు కర్రీస్ తీసుకొచ్చారనమాట. వాటిల్లో పప్పు ఒకటి, మీల్ మేకర్ కర్రీ ఏదో డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకొచ్చారు. ఆ మీల్ మేకర్ తినడంలో ఏం చేశానంటే అండి, గట్టిగా ప్రెస్ చేశాను. నా కంట్లో పడింది ఆ జ్యూస్ ఏదైతే ఉంటుందో అది. మామూలు మంటలే లేదు. నార్మల్గా నేను యూట్యూబ్లో యాడ్ అవటం చాలా తక్కువ టైం చూసుంటారు, వేళ్ళతో లెక్క పెట్టుకోవచ్చు. బట్ ఈ రోజైతే ఆ మంటకి కళ్ళు కూడా వాచిపోయండి, అంత మంట వచ్చింది. చాలా వరకు వీడియో కట్ చేశాను. ఇంక నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా వ్లాగ్ అని చెప్పి కెమెరా పెట్టిన అదే టైంకి ఇదైతే ఎలాగోలా కొంచెం భోజనం అయితే తినేసి ఇంకొంచెంసేపు అయితే వర్క్ అది చేసుకోనండి. సాయంత్రం అయితే మాడిపోయిన టీ పెడుతున్నా. భోజనం చేశాను కానీ అస్సలు తృప్తిగా అనిపించలేదండి. ఇలాంటప్పుడే అనిపిస్తుంది మన వంట వాల్యూ అనేది. పచ్చడి మెతుకులు వేసుకొని తిన్నా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన చేతి వంట. నెక్స్ట్ అయితే ఈరోజు చెప్పాను కదా మాడిపోయిన టీ, ఇన్స్టాగ్రామ్లో చూశానండి. ఇలా డిఫరెంట్గా పెడుతున్నారు, కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుందిలే, ఇరానీ ఛాయ్ ఇలా అంటుంటారు కదా మనకి, అలా అనుకొని నేను ట్రై చేశాను అనమాట. బట్ ఇది మాడిపోయిన ఛాయ్ అయింది. ఫుల్ వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి.